యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నాం. మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలా? మీరు ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకుందాం. మీకు జట్టీలు కావాలా, లేదంటే 5,000 డబ్బులు నెలకు 2 నెలలకోసారి పడేస్తే సరిపోతుంది? మీరు ఆలోచించండి. జట్టీలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు. జట్టీల మీద నిర్మాణం జరగదు. జట్టీలు బీచ్ల మీద జట్టీల నిర్మాణం జరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాన్ని. నేను చెప్తున్నా, మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను. మీరు 10 మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను మిమ్మల్ని. ఇక్కడ నేను హుద్హుద్ తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట, మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు. తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు, ఒకసారి 10 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటే అన్నాడు, అన్న మాకు కావాల్సింది 10 కేజీలు బియ్యం కాదన్న, ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వన్నాను. సగటు యువకుడి తాలూకు మనోవేదన 2047 ఎంతో దూరంలో లేదు. మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మోసపోయి వేయకండి. నన్ను దశాబ్దం చూశారు. దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు. నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు, మీరు తప్ప, మీరిచ్చే బలం తప్ప, మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి ఉప్పాడ సముద్రం కోత గురైనా నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే, నేను నిలబడటానికి మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ.